ఈ వీకెండ్ అవుటింగ్ ప్లాన్ చేస్తున్నారా? సరదాగా జైలుకి వెళ్ళొద్దామా? వాట్? సరదాగా జైలుకా? అంటే ఇప్పుడు మమ్మల్ని క్రైమ్ చేయమంటావా ఏంటి అంటారా? కాదు, టికెట్ తీసుకుని జైలుకి వెళ్ళే కాన్సెప్ట్ అనమాట. ఏంటంటే ఫీల్ ద జైల్ మ్యూజియం అని చెంచల్గూడలో స్టార్ట్ అయింది. ఆల్రెడీ సంగారెడ్డిలో సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేశారు. సో ఎవరైనా ఖైదీల లైఫ్ ఎలా ఉంటుంది, జైలు లోపల ఎలా ఉంటుంది, ఇదంతా కూడా రియల్గా తెలుసుకోవాలంటే ఈ జైలుకి వెళ్ళి తెలుసుకోవచ్చు అనమాట. జనరల్గా సినిమాలో చూపిస్తూ ఉంటారు ఖైదీల సంకెళ్ళు, చైన్లు, వాళ్ళ సెల్స్, ఇవన్నీ కూడా. సో రియల్ లైఫ్లో ఎలా ఉంటాయి అన్న క్యూరియాసిటీ చాలా మందికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఖైదీలు వాళ్ళు వేసుకునే యూనిఫామ్స్ కావచ్చు, సంకెళ్ళు, చైన్లు, ఇదంతా కూడా అక్కడ వాళ్ళకి రియల్గా చూపించబోతున్నారు. దాంతోపాటుగా అక్కడ ఖైదీలకి పనిష్మెంట్ అంటే వాళ్ళని పనిష్ చేసి, వాళ్ళు చేసిన నేరానికి పనిష్ చేసి పంపించడం మాత్రమే కాదు, వాళ్ళని మారిన మంచి మనుషులుగా తీర్చిదిద్దడం అనేది కూడా అక్కడ మెయిన్ మోటో. కాబట్టి అలా చేయడానికి అక్కడ వాళ్ళకి ఏమేమి నేర్పిస్తారు, లైక్ వీవింగ్, హ్యాండ్లూమ్స్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇలా చాలా రకాల వృత్తులు వాళ్ళకు అక్కడ నేర్పిస్తారు, వాళ్ళతోటి చేయిస్తారనమాట. ఒక 21 రోజులు మనం ఒకే పని, ఒకే విధానం అలవాటు చేసుకుంటే జీవితాంతం అదే అలవాటు అవుతుంది అంటారు కదా. సో వాళ్ళు అక్కడ జైల్లో ఉన్నన్ని రోజులు వాళ్ళకు మంచి లైఫ్ స్టైల్ నేర్పించి, కష్టపడి బతికితే ఎంత బాగుంటుంది, ఎంత హుందాగా ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళకు తెలియజేయడం ఆ కాన్సెప్ట్లో భాగం. అలాగే అక్కడ ఆడియో విజువల్ సెక్షన్ కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళి చూసిన వాళ్ళకి ఏంటంటే అక్కడ ఖైదీల డే ఎలా స్టార్ట్ అవుతుంది, రోజు వాళ్ళంతా ఏం చేస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు ములాఖత్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా వాళ్ళు డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. కానీ ఖచ్చితంగా చూడాలి. ఎందుకనంటే ఖైదీలతో మాట్లాడే అవకాశం అయితే ఉండదు. బట్ నేను ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు చర్లపల్లి జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ లోపల అందరితో మాట్లాడుతూ ఉంటే నిజానికి వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా బాగుంది. సమయానికి లేవడము, సమయానికి పడుకోవడము, సమయానికి భోజనము, మంచిగా యోగా, ఈవినింగ్ కాగానే మొక్కలకు నీళ్లు పట్టడం, చాలా ఒక ఆశ్రమ వాతావరణం లాగా అనిపించింది. కాకపోతే వాళ్ళకున్న లోటు ఏంటంటే ఆ శిక్ష, నిజమైన శిక్ష ఏంటంటే సమాజంలో నేరస్తుడు అని ముద్రపడి జైలుకు వెళ్ళడం, అదొకటి నిజమైన శిక్ష. కుటుంబానికి దూరంగా ఉండడం, అది శిక్ష. ఈ రెండు వాళ్ళకు శిక్షలో అనిపించింది. ఇంతకీ మీరు వెళ్తారా ఫీల్ ద జైల్ మ్యూజియంకి? కామెంట్ చేయండి.